18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని సాధించి బుధవారం బెంగళూరు చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో స్టేడియం బయట విషాదం చోటు చేసుకుంది. స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అలాగే మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆర్సీబీ జట్టు కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్ద ఉన్న గేట్ నెంబర్ 2 వద్దకు దూసుకువచ్చారు. బ్యారికేడ్లు దూకి స్టేడియంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో అభిమానుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. అభిమానుల్ని అదుపు చేయలేకపోయినట్లు పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. తొక్కిసలాట నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే మెట్రో రైలు వాహనాలను నిలిపివేశారు.